శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక తర్కము. సజ్జనుడైన వాని సహజన్ముడవశ్యము మాన్యజీవుడై లజ్జ వివేచనము కడు రమ్యత దీక్షగ లక్ష్య పెట్టి ఆ పజ్జన సాగునన్న అది వాడుక కానిది శాస్త్రరీతిలో వజ్జ ప్రయత్న ధర్మమున ఒప్పిదమై నిలు ధర్మచింతనం. మిత్రులారా, ఈ పద్యము ఒక విధమైన తర్కము, అంటే తగాదాన్ని తీర్చేది, లేక ఒక పరిష్కారంలాగా చెప్పగలిగేది. ఎలాంటిదంటే, సజ్జనుడైన వాని సహజన్ముడు, ఒకడు మంచి బుద్ధితో మెలుగుతుంటాడు. వాని తోబుట్టువు లాంటి వాడు అలాగే ఉండాలి అనేటువంటి నియమాన్ని మనం అనుకుంటే కాదు, అది స్వాభావికంగా రావలసినటువంటి అవకాశం. సజ్జనుడైన వాని సహజన్ముడు అవశ్యము, అప్పటికప్పుడు తప్పనిసరిగా మాన్యజీవుడై చాలా గౌరవంతో మెలుగుతాడు అనేటువంటి విషయము. లజ్జ వివేచనము అంటే సిగ్గు కానీ, ఒక ఆలోచన కానీ, కడు రమ్యత దీక్షగా లక్ష్యపెట్టి, ఈ రెండు ఒక దీక్షతో లక్ష్యపెట్టి, ఈ లజ్జ వివేచనాలతో మనిషి ఎలా మాట్లాడాలి, ఎప్పుడు సిగ్గుపడాలి, ఎప్పుడు మామూలుగా ఉండాలి, ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఆ పజ్జన సాగునన్న, ఆ సమీపంలో సమీపం, ఆ పజ్జన సాగునన్న అది వాడుక కానిది. అట్లా జరుగుతుంది అని నువ్వు అనుకుంటే అది గ్యారంటీ కాదు, వాడుక కాదు. అంటే సహజన్ముడు మనం ఎలాగుంటామో సహజన్ముడు కూడా అలాగే ఉండాలి అనేటువంటిది ఒక విధమైనటువంటి తప్పనిసరి అనేది కాదు. ఎలాగంటే ఈ శాస్త్రరీతిలో వజ్జ అంటే గురువు, వజ్జ ప్రయత్న ధర్మమున, వజ్జ నిన్ను చదివించేటప్పుడు, చదువు చెప్పేటప్పుడే నిన్ను రాటుదేలేట్టుగా తయారు చేసి ప్రయత్న ధర్మమున, ఆయన ప్రయత్నములో ఒక ధర్మాన్ని నిలబెట్టేసి ఒప్పిదమై తప్పనిసరిగా నువ్వు రాణించాలి అనే విధంగా నిన్ను తయారు చేస్తే అప్పుడు ధర్మచింతన, నీలో ధర్మము అనేటువంటి ఒక ఆలోచన వస్తే అప్పుడు నువ్వు తప్పనిసరిగా మంచి బుద్ధితో చాలా వివేకవంతుడిగా తయారవుతావని చెప్పడమే దీని ఉద్దేశం. మిత్రుడు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.